ఇదిన వాక్య ధ్యానాంశం. పైకి భక్తులే కాని ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదట వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడిపోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు గాని పిమ్మట మనసు మార్చుకుని పోయాడు. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడయ్యా పోదునను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. మత్తయి సువార్త 21:28-32 వచనాలు. పై వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు వీరు ధర్మశాస్త్రమును బాగుగా తెలిసిన వారు మరియు తండ్రి చెప్పినట్టుగా చేస్తాము అని అంటున్నారు. కానీ అట్టి జీవితము విధానం మాత్రము వారు కలిగి లేరు. కానీ సుంకర్లు, వేశ్యలైతే దేవుని వాక్యానుసారంగా మేము జీవించలేము, అది మా వలన కాదు అంటూనే తర్వాత తమ తప్పు తెలుసుకొని దేవుడు ఆశించినట్టుగా జీవించుటకు ముందుకు వచ్చారు. కావున వీరు మాత్రమే పరలోకం వెళ్తారు అని యేసు స్పష్టముగా చేశాను. గమనించండి, పరిసయ్యులు, యాజకులు కేవలము వాక్యం చదివేవారుగా ఉన్నారు కానీ క్రియలు లేవు. సుంకరులు, వేశ్యలు చదవకపోయినా వారు పాపము చేసిన వారమని గ్రహించి ప్రతి పాపమును ఒప్పుకుని క్షమించగలిగిన దేవుని మాటకు లోబడేవారుగా ఉన్నారు. మనం వాక్యం చదివితే లేదా వింటే సరిపోదు, కానీ వాక్యానుసారమైన జీవిత విధానము మనలో కల్పించాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అని యేసు సెలవిచ్చెను. మత్తయి సువార్త 7:21. సుంకరులు, వేశ్యలు పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. కారణం వారి పాపముల బట్టి పశ్చాత్తాపడ్డారు. జీవం కలిగిన దేవుని తెలిసిన పరిసయ్యులు, యాజకులు మాత్రం వీరు చేసిన పాపములను బట్టి ఏమాత్రము పశ్చాత్తాపము లేకుండా నిర్లక్ష్య ధోరణిని కనబరిచేవారుగా ఉన్నారు. వారే నీటి నామకార్థ క్రైస్తవులు, పుట్టుక క్రైస్తవులు. సహోదరి, సహోదరుడా, ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేస్తున్నా నీ హృదయములో ఏ విధమైన బాధ లేదా? నొచ్చుకునే తత్వము లేనివానిగా, నిర్భయముగా అబద్ధం చెప్పేవానిగా, అక్రమముగా సంపాదించేవానిగా, నిర్భయముగా భార్యాబిడ్డలను మోసం చేసేవానిగా ఉన్నావా? నీవు చేస్తున్న తప్పులను బట్టి నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా? ఒక వేటగాడు తన దాసుడు వేటకు వెళ్ళారు. ఏమాత్రము చిన్న పొరపాటు జరిగినా ఆ దాసుడు, అయ్యయ్యో ప్రభువా, నేను మరలా తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని లోపల మదన పడుతూ ఉండేవాడు. ఇదంతా గమనిస్తున్న వేటగాడు, ఒరే పిచ్చోడా, అదేంట్రా చిన్న చిన్న పొరపాటులకి అంతగా ఆందోళన, టెన్షన్ పడుతున్నావు? చెమటలు పట్టేస్తున్నాయి. ఒక్కసారి నన్ను చూడరా, నేను ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా నాకేమి ఆందోళన, నొప్పి అనిపించదు కదరా, మరి నీకెందుకు నొప్పి అనిపిస్తుంది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ దాసుడయ్యా, ఎవరైనా బూటుకాలతో శవాన్ని తొక్కితే ఆ శవానికి నొప్పి ఉంటుందా? ఉండదు. కారణము ఆ శవము చనిపోయిన స్థితిలో ఉంది. కానీ ఒకవేళ మీరు మీ బూటుకాలతో నా కాలు మీద తొక్కితే కేవుమని కేక వేస్తా, కారణం నేను బ్రతికి ఉన్నాను కాబట్టి అని బదులిచ్చాడు. అనగా ఎవరైతే మనస్సాక్షి విషయంలో, మంచితనం విషయంలో, నీతి యథార్థతల విషయంలో చనిపోయి ఉంటారో వారు ఎన్ని పాపములు చేసినప్పటికీ వారికి ఏ విధమైన నొప్పి, బాధ అనిపించదు. కానీ ఆత్మీయంగా బ్రతికి ఉన్నవారు ప్రతి చిన్న చిన్న తప్పును బట్టి మనస్సులో నొచ్చుకుని పాపాన్ని ఒప్పుకుంటారు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ మనస్సాక్షి ఎట్టి స్థితిలో ఉన్నది? ఒకవేళ నువ్వు ఎన్ని పాపములు చేసినప్పటికీ నీ మనస్సాక్షి నిన్ను గద్దించకపోతే, ఆత్మీయంగా నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకుని వచ్చిన అపోస్తుల కార్యము 24:16 చెప్పబడింది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.